దశాబ్దాల కాలంగా తమ గ్రామానికి ఉన్న శ్మశాన వాటికను రెవెన్యూ అధికారులు తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా మంగళాపురం గ్రామస్తులు ఆందోళన చేశారు. శ్మశాన వాటికను పోలవరం కాలువ కట్ట ప్రాంతం వెంబడి నిర్వహించుకోవాలని అధికారులు చెబుతున్నారని, దీనికి తాము ఒప్పుకోమని గ్రామస్తులు తెలిపారు. శ్మశాన వాటికను ఇప్పుడున్న చోటనే కొనసాగించాలన్నారు. వారితో చర్చించడానికి వచ్చిన పంచాయతీ కార్యదర్శిని ఘెరావ్ చేసి నిరసన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి ఇక్కడే శ్మశాన వాటిక కొండాకట్టవాగు అనేది పేరు వెనకటి నుంచి ఉన్నది. ఇక్కడ తర్వాత ఈ పోలవరం కాలువ కింద పోవటం జరిగింది. వెనకటి నుంచి పోలవరం కాలువకు సంబంధించిన ఆఫీసర్ గారు కూడా వచ్చి మాకు మీరు ఇక్కడ కాల్చుకోండి అయ్యా, మీరు ఇక్కడ శ్మశాన వాటిక ఎడగొట్టామని వాళ్ళు గీత గీసి వెళ్ళి ఇక్కడ వరకు మీరు తేగేసుకోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకోవటం, బోర్ వేసుకోవటం, ఆ కార్యక్రమాన్ని మట్టిదోలించుకోవటం, అన్ని చుట్టూ తేగేసుకోవటం జరిగింది. ఇవాళ పల్లెం పెద్దేశ్వరరావు గారు పక్క స్థలం నాది అంటూ అది కూడా ఆక్రమించుకోవడానికి పల్లెం పెద్దేశ్వరరావు డాక్టర్ గారు అంటే ఆయన అది కూడా ఆక్రమించుకోవాలని అధికారులందరినీ ఆయన ఆకట్టుకొని ఇవాళ మా గ్రామస్తులందరినీ ఇబ్బంది పెట్టడం చాలా జరుగుతుంది. మాకు శ్మశాన వాటికి ఇక్కడే కావాలి, మేము ఎక్కడికి జరగము. మాకు ఈ పల్లెం పెద్దేశ్వరరావు గారు దాంట్లో కూడా మాకు ఇంకా యువతలకి 15 గజాలు ఉన్నది. ఆ 15 గజాలు కూడా మా శ్మశాన వాటికి ఎడగొట్టాలి. పూర్వీకుల నుంచి మాకు ఇక్కడే ఉంది. మాకు ఎంఆర్ఓ గారు ఆట ఉందంటున్నారు. ఎంఆర్ఓ గారు గ్రామ పార్టీ మీటింగ్ కానివ్వండి, గ్రామ సభ కానీ పెట్టలేదు. మొన్న సడన్గా వచ్చారు, చెప్పారు. ఆ రోజు మేము ఒప్పుకోలేదు. పోలవరం పక్కన కాల్చుకున్నామని చెప్తున్నారు. అయితే ఏమైందంటే రేపు పోలవరం వాళ్ళు వచ్చి మాకు అడ్డమంటారు. మేము ఏడకెళ్ళాలి, ఇక్కడ తీసేస్తే శ్మశానం ఏడకెళ్ళాలి. అందుకని అధికారులు ఎవరైనా వచ్చి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు కానివ్వండి, మాకు స్వచ్ఛందంగా ప్రత్యేకంగా స్థలం చూపించి కేటాయించి రాసి ఇచ్చి మాకు శ్మశానం వాటికని మీరు రాసి ఇస్తే మాకు ఇబ్బంది లేదండి. స్థలం చూపించండి, ముందు స్థలం చూపించి మాకు ప్రత్యేక మార్గం చూపించి అక్కడ ఈడ కొట్టిన తర్వాత మీరు ఖాళీ చేయించుకోండి.